అట్లాగే సుస్మిత గారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. జనరల్గా ఇంకో సినిమా చేయటం అంటే దానికి ఆ ఎక్స్పెండిచర్ ఎన్ని వేరుగా ఆలోచిస్తారు. జనరల్గా సొంత సినిమాకి బడ్జెట్ ఇచ్చేయటం ఎట్లా ఉంది, ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఏమన్నా అట్లాగా లేకుండా స్మూత్గా? అంతా స్మూత్గానే వెళ్ళింది. ఎందుకంటే సినిమా బడ్జెట్ అసలు ఫస్ట్ నేనే ప్రొడ్యూసర్ కంటే ముందు నేనే నా జేబులో పెట్టుకుని తిరుగుతుంటా. సో ఎంత అవుతుంది ఏంటి అనేది ప్రతిరోజు నాకు ఫోన్లో వస్తూ ఉంటాయి. సో రేపు బడ్జెట్ ఏంటి, రేపు చేయబోతున్న డైలీ వైజ్ బడ్జెట్ ఎంత అనేది నా ఫోన్లో వచ్చేస్తుంది గ్రూప్లో. ఓకే. సో అది పట్టుకొని నేను ఎవ్రీడే షూట్ చేస్తాను. సో పేపర్ పెట్టుకొని ఉంటారు ముందుగా. నాకు మేకింగ్ ప్రతి సినిమాకి ఒక టార్గెట్ ఉంటుంది. ఓకే. ఆ టార్గెట్కి దగ్గరగా ఫినిష్ చేద్దాం అనేది ప్లాన్ చేసుకొని చేస్తాను నేను. కాబట్టి వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. ఎందుకంటే సినిమా బడ్జెట్ పెరగాలన్నా తగ్గించాలన్నా డైరెక్టర్ చేతుల్లోనే ఉంటారు. సో ఆడి చేతిలోనే దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా అన్నట్టు డైరెక్టర్ చేతికి పద్దాలు ఇచ్చారనుకోండి, జాగ్రత్తగా చేసుకుంటారు. అది నేను అలా చూసుకుంటాను. ఓకే. సో ఎక్కడ కూడా పెరగనివ్వను. ఏదైనా పెరిగినా కూడా దాన్ని ఇంకో చోట ఎలా కవర్ చేయాలి, తగ్గించాలనేది, సినిమాకి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం వయా మీడియాకి వెళ్ళొచ్చు, ఇలాంటివి నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఇన్ దట్ వే దే బోత్ ఆర్ హ్యాపీ. ఎందుకని అనిల్ రావిపూడి గారు అంటే ప్రొడ్యూసర్స్ బాగా ఇష్టపడతారు, లైక్ చేస్తారు, బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడని, లేకపోతే ఎక్కువ డబ్బులు తెప్పించి పెడతాడని, ఏంటి మీ మీద వాళ్ళకి ఒక ఎఫెక్షన్ ఉన్నట్లు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు అంటే చాలా భయం అండి. పాపం ప్రొడ్యూసర్స్ అంటే సగం డబ్బు అప్పే తెస్తారు. అవును, అంత డబ్బు పెట్టే తక్కువ కదా. సో అప్పు తెచ్చిన వాళ్ళు రేపు లైఫ్ ఏదైనా అటు ఇటు అయితే సో వాళ్ళ లైఫ్స్ అన్ని రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదండి. అంతంత డబ్బులు అంతంత అమౌంట్లు తెచ్చినప్పుడు అదొకటి నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. సో అది మనం తెచ్చుకుంటే అప్పు అనేది మైండ్లో ఉంటుంది. ఓకే, అదే అప్పు మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఇలాగే చేస్తామా, ఇంతే ఖర్చు పెట్టేస్తామా, రెస్పాన్సిబుల్గా ఉంటాం కదా. సో అలా ఆలోచించి ఐ ఫీల్ ఇట్ లైక్ ఇట్స్ మై ఫిలిం. సో ప్రొడ్యూసర్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే. లెట్ అతనికి ఎంత సేఫ్ చేయగలం రిలీజ్ టైంకి. ఈరోజు ఈ సినిమా రిలీజ్ టైంకి అన్ని ఫైనాన్స్ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా డైరెక్ట్ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేసుకొని కాస్త ఒక టేబుల్ ప్రాఫిట్తో ఉన్నారంటే, సో ద ప్లానింగ్ అనేది డైరెక్టర్గా నేను నా చేతుల్లో పెట్టుకొని చేసుకున్నాను కాబట్టి ఇట్స్ హ్యాపీ. అంటే అసలు అనిల్ రావిపూడి లాగా అసలు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తారంటారు? అంటే ఉంటారండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ప్యాషన్, మన క్రియేటివిటీ రెండింటి మధ్య ఒక చిన్న యుద్ధం స్టార్ట్ అవుద్ది. సో రెండింటికి డామినేషన్ స్టార్ట్ అయిపోతే కొద్దిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయి వెళ్తుంటారు. ఓకే. ఈ రెండింటిని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ప్రొడ్యూసర్కి హ్యాపీగా ఉంటుంది. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండటం అనేది ఇంపార్టెంట్ కదా. అసలు అంటే మూవీకి పాపం ఆయనే కదండి, అతను ఉంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది. ఏదైనా ఎఫెక్టెడ్ పర్సన్ అతనేగా. సినిమా రేపు సక్సెస్ అయినా అతను ఇంకో 2 సినిమాలు తీస్తాడు, ఫెయిల్ అయిందంటే అతనే ఇదవుతుంది. సో మనం మధ్యలో మనకేది ఇంకొక సినిమా రాయొచ్చు, ఇంకో కథ రాసుకోవచ్చు, ఇఫ్ అట్ ఆల్ ఎనీథింగ్. ఓకే. సో మనశంకర్ వరప్రసాద్ అసలు ఎన్ని రోజులు పట్టింది షూటింగ్, ఎన్ని రోజులు పట్టింది? సో మేము యాక్చువల్గా 80 daysలో తీద్దాం అనుకున్నాం అండి. ఎన్ని రోజులు? 80 daysలో తీద్దాం అనుకుంటే, బట్ వర్షాల వల్ల కొద్దిగా స్ట్రైక్స్ వల్ల ఓకే డేట్లన్నీ క్లాష్లు వచ్చి ఇంకొక 5-6 రోజులు పెరిగింది. సో దానికి నేను చాలా ఫీల్ అయిపోయాను. 5 days పెరిగిన నాకు 80 daysలో అవ్వాల్సింది. ఓకే. 85 to 87 days మధ్యలో అయింది. ఓకే. అంటే 85 days అంటే 5 days పెరిగింది. ఎందుకంటే ఒక డే పెరిగితే ఎంత ఖర్చు పెరిగిద్ది? ఒక డే పెరిగితే మీకు 25 నుంచి 28 లక్షలు అండి పర్ డే ఖర్చు. యావరేజ్లో 25 lakhs ఉంటుంది. ఓకే. సో మీకు 5 రోజులు ఉంటే దగ్గర కోటి చిల్లర అయిపోయినట్టే. సో వర్కింగ్ డేస్ వెరీ ఇంపార్టెంట్. ఇక నా 80 days ఇక పూర్తిగా దాంట్లో నిమగ్నమే అయిపోయి ఉంటావేనా? అవును, ఇంకా అదే పని. ముందు రోజు రేపటి సీన్లు డిస్కస్ చేసుకోవటం, షూటింగ్కి వెళ్ళి వాటిని బాగా చూసుకోవటం, మళ్ళీ ఎడిట్లో మళ్ళీ చూసుకోవటం, ఇంకా అది అంటే జాబ్ పైకి అలా ఉంటుంది కానీ చాలా కష్టం ఉంటుందండి. నిద్రలు ఉండవు. సినిమా రిలీజ్ అయ్యి దాన్ని బయటకు అందంగా పంపే వరకు ఇక భుజాల మీద వేసుకుని వెళ్ళాలి. మధ్యలో ప్రమోషన్స్, ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకెళ్ళటం, లైక్ ప్రాసెస్. బట్ ఇవన్నీ మనం రేపు సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళు ఇచ్చే రిజల్ట్ వర్డిక్ తోటి హ్యాపీగా ఫీల్ అయిపోతాం. చాలా ఇదంతా మర్చిపోయి మళ్ళీ అమ్మయ్య మన కష్టాన్ని. అంటే జనరల్గా అసలు సంక్రాంతి అనగానే సంక్రాంతికి కోడి పందాలు ఎలాగో, అలాగే అరిసెలు ఎలాగో, అలాగే అనిల్ రావిపూడి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మూవీ, అలా కుటుంబాలకు ఒక భాగం అయిపోయింది. అంటే జనరల్గా ఎవరైనా పండగలకు ఊరికి వెళితే పందాలు చూస్తారు, ఒక సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ మీది ఏ సినిమా ఉందనే బ్రాండ్, అది ఎలా తెచ్చుకున్నారు, ఎలా భాగం అయ్యారు, ఎలా భాగస్వామ్యం అయ్యారు, ఎలా వాళ్ళ ఆప్యాయత అంత తొందరగా దొరకదు ఎవరిది కూడా. అంటే ఎక్కడో మీరు వాళ్ళని టచ్ చేసి వాళ్ళ మనసులోకి వెళితేనే సాధ్యం అయింది. ఎలా వెళ్ళగలిగారు? అంటే ఇదేమి మనం
ఒక ప్లాన్డ్గానే ఏదో జరగలేదండి. ఓ పీరియడ్ వాళ్ళు అంటే ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ ఎదర్ ఇట్స్ పాలిటిక్స్ ఎదర్ సినిమా, సో వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. మనం ఏం చేసినా, మనం ఎక్కడున్నా, మనం ఏం మాట్లాడినా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనుకుంటాం. మనం కెమెరాల ముందు ఇక్కడ ఏం మాట్లాడినా అబ్జర్వ్ చేస్తారు కదా. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి 2015 పటాస్ ఇంటర్వ్యూలు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఓకే, అలాగే ఉంటాను కూడా. నేచర్ అది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము మనం. మన నేచర్ ఇప్పుడు మనకి డబ్బులు కోట్లు సంపాదించిన, మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ అంటే ఆయన అలాగే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇంట్లో ఏదైనా పనులు, పెద్ద విల్లా కొనుక్కున్నాం, ఇంట్లో ఏదైనా పనులు చేయించాలన్నా కూడా ఇంకా 500కి 100 రూపాయలకి 150 రూపాయలకి బేరాలు యాడ్ చేపిస్తుంటాడు. సో మనకి ఎందుకు అది జాగ్రత్త, అది మిడిల్ క్లాస్ జాగ్రత్త. ఆ జాగ్రత్త అది మనం అది చూసినప్పుడు మనకేంటంటే మనం వచ్చిన బ్యాక్ డ్రాప్ అనేది మనం మర్చిపోలేం. అంటే ఎప్పుడైనా కానీ ఇచ్చేటప్పుడైనా లెక్క వేసి లెక్క వేయకుండా ఇచ్చేస్తే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. సో అలా మన నడవిడిక, మనం మాట్లాడే విధానం చూసుకుంటూ ఉంటారని నేను అనుకుంటా. అందుకని వాళ్ళకి తెలియకుండా సినిమా టు సినిమా ఎక్కడో వాళ్ళకి ఒక ఈ రోడ్డుతో సినిమాలు బాగుంటాయి అని ఒక పాజిటివ్ ఫీలింగ్ వాళ్ళ ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రతి సినిమా కూడా ప్రూవ్ అయింది. F2 కానీ, సర్లేరు కానీ, సంక్రాంతికి వస్తున్నాం. సో వాళ్ళు ఏ సినిమా డిసప్పాయింట్ కాలేదు. సో నెక్స్ట్ లెవెల్లోనే ఎంజాయ్ చేశారు. కాబట్టి అది బలంగా తీసుకొని వచ్చింది. అసలు ఎక్కడో ఎద్దనపూడి, అద్దంకి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, 9 సినిమాలు, 10 ఏళ్ళ ప్రస్థానం. అసలు ఏమనిపిస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వచ్చారు, ఏంటి? వెనక చూసుకొని ముందుకు వస్తే ఏమనిపిస్తుంది? అదే నాకు షాకింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. నేను అంటే ఇంత డ్రీమ్ నేను ఊహించింది ఒక సినిమా డైరెక్టర్ అయ్యి ఆడియన్స్ దగ్గర పెద్ద హిట్ కొట్టేసి మైక్ పట్టుకొని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అనిపించుకుంటే చాలు, ఇది నా గోల్ అనుకున్నారు. అంతే నాకు అనిపించింది గోల్. ఆ తర్వాత దట్ బికేమ్ లైక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఓకే, వీళ్ళు ఇచ్చిన సక్సెస్ని మనం కాపాడుకోవాలి. సో ఈ సినిమాని ఎలా మనం వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయాలి అనేది, అది గ్రీడీ అంటాం కదా. సో ఒకసారి మనకు ఆ కిక్ ఆడియన్స్ ఇచ్చాక ప్రతిసారి అది మనకు కావాలనిపిస్తుంది. ఇక దాన్ని అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడా కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకుండా ఆడియన్స్ని. సో సాధ్యమైనంత ఒక్కో సినిమాలో తప్పులు ఉండొచ్చు, ఒక్కో సినిమాలో బెటర్మెంట్ అవ్వచ్చు, కాస్త అటు ఇటు తప్పటడుగులు వేసినా పడిపోకుండా వెళ్తున్నా, ఆ రోడ్డు మీద అలా ఎక్కడ పడకుండా వెళ్తున్నాను.